Namaste. Welcome to Saila's Kitchen with Madam. Namaste. Namaste. Thank you so much. జ్యోతి రెడ్డి గారు పరిచయం అవసరం లేని వ్యక్తి అని నేను చెప్పలేను, ఎందుకంటే ఎన్నిసార్లు పరిచయం అయినా కానీ మళ్ళీ సరికొత్తగా వీళ్ళు మళ్ళీ పరిచయం అయితే బాగుండు అనిపించే వ్యక్తిత్వం ఇది. థ్యాంక్ యూ. నిజంగా ఇదిగోండి పుస్తకం అమ్మటి పెట్టుకొని వచ్చిన. నాకు మనసులో ఏ కొంచెం భయం అనిపించినా, ఏ కొంచెం బెంగ అనిపించినా, బాధ అనిపించినా ఈ పుస్తకాన్ని ఒకసారి చదవటం నాకు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. ఓ మై గాడ్. సో మీ దగ్గర మీలాంటి వాళ్ళు కూడా చదువుతున్నారంటే గ్రేట్. అయ్యో రామా, చాలా చాలా ఇష్టము. అండ్ కొన్ని వందల వేల లక్షల మంది అమ్మాయిల దగ్గర ఈ బుక్ నేను చూసాను. చాలా మంచిగా అనిపించింది. ఇవాళ మీరు అనుకోకుండా నన్ను ఇన్వైట్ చేయటం, మనం దాదాపు 3-4 సార్లు కలిసాం కానీ ఇంటి దాకా వద్దామని ఎప్పుడు అంటే లీజర్ గా కలిసి మాట్లాడినట్టు లేదు కదా, ఎప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా. ఇది నాకు బాగా నచ్చేది ఏంటంటే శైలాస్ కిచెన్ అంటే వంటల గురించి చెప్పి టేస్టీగా వండటం, తినిపించడం, తినే వాళ్ళను ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా లావ్ అయ్యేటట్టు చేయటం. అదే కాకుండా అంటే హెల్దీ ఫుడ్, మీరు ప్రతి దాంట్లో కూడా కాన్సెప్ట్ ఉన్నది మీ ఫుడ్లో కదా. టేస్టీతో పాటు మీరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. మీరు ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, ఎంతవరకు ఇది హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనేసి నేను చూస్తా కదా. మీరు ప్రోటీన్ మిక్స్ ఎక్కువ ఉండేటట్టు చూస్తున్నారు కదా. సో దట్స్ వాట్ ఐ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అదే కాకుండా మీరు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక మెసేజ్ ఇస్తారు కదా, ఒక పాజిటివ్ మెసేజ్, ఇది తప్పు ఇది రైటు, ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చకుండా కామెంట్ రాయండి అనే మీ మాట చాలా శక్తిని ఇస్తుంది. ఎవ్రీ ఉమెన్ నీడ్ టు నో దట్ యూనో. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, మీరు రెండు తీసుకోవడానికి రెడీగా ఉండి పబ్లిక్కి హెల్ప్ చేస్తున్నారు, అవేర్నెస్ ఇస్తున్నారు, రైట్. సో అది చాలా నాకు బాగా నచ్చిన విషయం. 6 సంవత్సరాల క్రితం మనం మొదటిసారి కలిసాం. అప్పటికే మిమ్మల్ని 4-5 years బ్యాక్ నుంచి నేను ఫేస్బుక్ లో ఫాలో అవుతున్నాను. అప్పుడు ఆ రోజు చెప్పాను, ఇప్పుడు మీకు అంతమంది మధ్యలో మీకు గుర్తుండకపోవచ్చు, నేను ఫాలో అవుతానండి మిమ్మల్ని ఫేస్బుక్ లో అని. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. మీరు వన్స్ అన్ని వేల మంది స్టూడెంట్స్ ముందు నిర్మోహమాటంగా బల్లగుద్దినట్టు మీ లైఫ్ లో ఉన్న మంచి చెడు మీరు ఎట్లా పైకి వచ్చారు, ప్రతి కష్టాన్ని మీరు ఎట్లాగా మీ అంతటి మీరు నిలదొక్కుని ఎట్లా బయటకు వచ్చారు నేను చూసాను. ఆ రోజు చాలా మంది అమ్మాయిలు ఏడుస్తున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని మీరు స్టేజ్ దిగి మనుషులకు నడుచుకుంటూ వచ్చినప్పుడు మిమ్మల్ని హగ్ చేసుకొని ఏడ్చేస్తున్నారు. అది ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు. అంటే నా మాటలలో నా గురించి మాట్లాడినట్టుగా నేను చెప్పాను, నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, నేను ఫేస్ చేశాను, ఆ హడుల్ని దాటుకొని వచ్చాను. అయితే పేదోళ్ళకి ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు అని ఒక దాంట్లో ఉండిపోతాం మనం మూసలో. అది కరెక్ట్ కాదు. పేదోళ్ళకే ఎక్కువ చేతనవుతుంది అసలు చెప్పాలంటే. పేదోళ్ళ దగ్గర ఉన్నంత బలం, మొండితనం డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఉండదు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు డెసిషన్ తీసుకోవాలంటే అమ్మ నాన్న పక్కన ఉన్నది సమాజం ఇవన్నీ చూసి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నా పరిస్థితి అదే. ఇవాళ నేను అప్పుడు ఉన్నంత రాడికల్ లేని ఈ రోజు అనేసి చెప్పాలంటే. అప్పుడు వెళ్ళినంత డ్రాస్టిక్ డెసిషన్స్ తోని ఇవాళ ఎస్ అనుకుంటే రేపు ప్రొద్దున స్టార్ట్ చేసేదాన్ని దానికి సంబంధించి. లేకపోతే అమెరికాకి వెళ్ళటానికి బీయింగ్ ఏ గవర్నమెంట్ టీచర్ జాబ్ వదిలేసి ఆ గవర్నమెంట్ టీచర్ జాబ్ రావటం అనేది అప్పుడు చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం కదా. అది వస్తే లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటారు ఇప్పటికీ చాలా మంది. అదే ఒక నాకు అంటే ఎక్కడనో పొలాల్లో పనిచేసేదానికి గవర్నమెంట్ టీచర్ రావటం అనేది అప్పటికే చాలా ఎంతో సాధించినట్టు. మన వాళ్ళందరికీ మీరు పొలాల్లో ఎప్పుడు పనిచేశారు, గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు చేశారు, అమెరికా ఇవన్నీ ఏం తెలియదు. వాళ్ళు అయోమయంగా ఉంటారు. మేమేంటంటే ఇప్పుడు మేడం నన్ను లంచ్కి పిలిచారు, చికెన్ కర్రీ నేను బాగా చేస్తానంటే నా సమక్షంలో చేస్తాను అన్నారు. సో అది చేసుకుంటా నేను అసలు ఎక్కడ మొదలైంది జ్యోతిరెడ్డి గారు. జ్యోతిరెడ్డి అనే ఒక పదము జ్యోతి నిజంగానే ఇవిడ జ్యోతి అంటే వెలుగుతున్న జ్యోతి అనే పదానికి ఎలా రూపాంతరం చెందింది అనే ఒక జర్నీ నేను తీసుకెళ్తాను, ప్రజెంట్ చేస్తాను. అండ్ ఈ బుక్ అండి నిజంగా ఇట్స్ లైఫ్ చేంజింగ్, చాలా మందికి లైఫ్ ఛాలెంజర్. నేను అసలు చాలా చాలా నచ్చింది ఈ బుక్ని. వీలైతే మీ దీనిలో నేను చదివి వినిపిస్తాను మా వాళ్ళందరికీ.
అమ్మ రాగానే దేవుని కదే ఎంట్రన్స్ లో ముఖద్వారం దేవుని కదా, నేను ఎప్పుడు చూడలేదండి. చాలా అరుదుగా వందలు వేలు వెళ్ళాను. ఎంట్రన్స్ లో ఇంత పెద్ద దేవుడు కదా, అంటే ఎంట్రన్స్ లో దేవుడిని పెట్టిన వాళ్ళని చూసాను నేను. ఇట్లా దేవుని గదే మొత్తం ఉండటం అనేది ఇట్స్ అ రేర్ థింగ్. ఎందుకు మీకు అలా అనిపించింది? యాక్చువల్గా ఇక్కడ నేను నా మనసులోంచి తీయలేదు, జస్ట్ పుస్తకాన్ని మాత్రమే కింద పెడుతున్నా. అయితే ఇది ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ లిఫ్ట్ కోసం అని వాళ్ళు ప్లేస్ ఇచ్చారు. నాకు లిఫ్ట్ అవసరం లేదు ఇంట్లో అని చెప్పేసి నేను ఇక్కడ దేవుని పెట్టుకుంటే బాగుంటుంది. ఇంట్లో లిఫ్ట్ లేదా? లేదు, అందుకే మీరు ఇంత పక్కగా ఉన్నారు. ఐ ప్రిఫర్ టు వాక్ యాజ్ మచ్ యాజ్. సో స్టేర్స్ ఎక్కితేనే బాగుంటుంది అనేసి. ధైర్యాన్ని గుండెల్లో, దేవుణ్ణి గదిలో బంధించారు. ధైర్యం గుండెలో, దేవుడు హృదయం నిండా. అంటే ఎవరైనా రాగానే మంచి చెడు బాధ బంద్ అందరికి ఉంటుంది కదా, డబ్బులు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అనేది కాదు కదా. రాగానే దేవుడు కనిపిస్తే మంచి హృదయంతోనే లోపల ఎంటర్ అయితే మనతోనే కన్వర్జేషన్లో ఏమైనా కోపతాపాలు ఉన్నా కూడా పోయి ప్రశాంతంగా 100% వాస్తవం అది అని నమ్మకం నాకు. మీ మెయిన్ ఇదేంటండి, గెస్ట్ రూమా? ఇది ఫస్ట్ ఇన్విటేషన్ రూమ్ అండి. ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ కాసేపు ఇక్కడ కూర్చొని కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుతారా? పెద్దగా బాగుంది. మీ మీటింగ్ రూమ్ అనుకోవచ్చా? మీటింగ్ రూమ్ కాదు, ఇది జస్ట్ విజిటర్స్ సిట్టింగ్ రూమ్, ఎంట్రన్స్ రూమ్. మీటింగ్ రూమ్ తీసుకెళ్తా లోపలికి. లివింగ్ రూమ్. మా వాళ్ళు ఒక అందమైన ఇంటిని చూసిన సంతోషాన్ని కూడా పొందుతారు. అందులో జ్యోతిరెడ్డి గారు నడిచే ఇల్లు. కలాం గారు అండి, అబ్దుల్ కలాం 2020 ఆర్గనైజేషన్స్ కి నేను పనిచేశాను. కలాం గారిని దాదాపు ఒక 4-5 సార్లు కలిశాను. సో బహన్జీ జ్యోతి అమ్మ అని కాల్ చేస్తారు. అది ఎంత అదృష్టం. లైఫ్ లో అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్ని, గూస్ బంప్స్ ఇప్పటికీ కూడా ఆయన గుర్తుకొస్తే బాగా ఒకలాంటి ఆవేదన, ఒకలాంటి ఆత్మీయత వస్తుంది నా హృదయంలో. మీకు వచ్చిన మెడల్స్? అవునండి, అది అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ దాదాపు ఒక 600-700 ప్రోగ్రామ్స్ చేశాను నేను. సో పిల్లల్ని మోటివేట్ చేయటం, ఉమెన్ గ్రూప్స్ ని మోటివేట్ చేయటం, ఎంప్లాయీస్ అండ్ వాట్ నాట్ ఎవ్రీవేర్ ఐ హావ్ గివెన్ మై స్పీచెస్. ఇక్కడ కూడా చాలా మంది ముఖ్యమైన వ్యక్తులందరూ ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు, తనకి కలిసి నేను దేశంలో ఉన్న అనాథల గురించి వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేసిన 4.5 కోట్లు. మరి సీఎం గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు ముందే తను అయినా నేను నా ఓడిపోలేదు బుక్ చదివారు. ఓకే, చదివి చాలా మంది ఎమ్మెల్యేలకు చెప్పారంట ఈ అమ్మాయి పుస్తకం చదవండి అని. సో అంత సన్నిహితం ఉన్నది. కవిత గారు తీసుకెళ్లి పరిచయం చేశారు సీఎం గారిని. ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం వెళ్ళి కలిశాను. కింద అన్నా హజారే గారు, తనకు కూడా దేశంలో ఉన్న, అంటే తను కూడా ఒక ముఖ్యమైన రోల్లో ఉన్నారు కాబట్టి అనాథల గురించి తనకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక రోజు వెళ్ళి 2 రోజులు అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్న ర్యాలీగాలో అప్పుడు ఆ ఫోటో తనతోని. ఇక్కడ అవార్డు వచ్చిందండి నాకు. మహారాష్ట్రలో విద్యాసాగర్ గారు గవర్నర్ గా ఉన్నప్పుడు, ఫడ్నవీస్ సీఎం గా ఉన్నప్పుడు నాకు ఆ స్టేట్ లో అవార్డు వచ్చింది. అప్పుడు అది ప్రజెంటేషన్. ఎందుగలరు అందు లేదన్న సందేహం వలదు, ఎన్నెందు వెతికినా జ్యోతి గారు కనిపించునా. అక్కడ గవర్నర్ గారు మన నరసింహన్ గారు, ఓకే, తనకి కూడా ఏదో మర్యాదపూర్వకంగా కలిసాము. ఇంత బరువు ఎలా మోయగలుగుతున్నారు జ్యోతి గారు? ఇదంతా మీకు అవార్డు రివార్డ్ కావటమే కాదు, అది ఒక బాధ్యత కూడా కదా. అవును, చాలా పెద్ద బాధ్యత. ఇది పిల్లలండి, ఇది గ్రాడ్యుయేట్ అయినప్పుడు అమెరికాలో సమ్మిరెడ్డి గారు, నేను, 2 అమ్మాయిలు. సో జ్యోతిరెడ్డి గారి క్యూట్ ఫ్యామిలీని ఇనిషియల్ స్టేజ్ లో పిల్లలు గ్రాడ్యుయేట్ అయినప్పుడు అమెరికాలో 2 అక్కడే అండర్ గ్రాడ్ చదివారు. చదివినాక అప్పటికే నేను బిజినెస్ లో ఎంటర్ అయిన అమెరికాలో. ఓకే, అప్పుడు అమ్మాయిలు 2 కూడా బాగున్నారండి మీరు. రెబల్ జ్యోతి గారు మాటల్లో తూటాలు విసరటమో, లేకపోతే విసురుగా మాట్లాడటము, సూటిగా ఇది కాదండి రెబల్నెస్ అంటే. కాదు, ఇది కాదండి, ఒకటి సాధించి చూపించటము రెబల్నెస్ నా దృష్టిలో. ముక్కుసూటిగా నొప్పి లేకుండా మాట్లాడి మన పని మనం చేసుకుంటూ వెళ్ళటం, దాన్ని కూడా రెబల్ అనొచ్చు. ముక్కుసూటిగా మాట్లాడేటప్పుడు నొప్పి లేకుండా ఉంటదంటారా?
లేవనియండి, కొంచెం నొప్పి లేస్తేనే మార్పు సాధ్యం. గది లెక్క. ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్న గడియలు ఎవరు గుర్తు పెట్టుకుంటారు? కాదు కదా. కొంచెం పెయిన్ వస్తేనే దాన్ని పదే గుర్తు చేసుకుంటారు కదా. సో మార్పు ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నొప్పి లేచినప్పుడే. నాకు కూడా నొప్పి లేచినప్పటి నుంచే మార్పు సాధ్యమైంది. సో ఇది కాదు ఇంతకన్నా బాగా చేసి వీళ్ళకు ఆన్సర్ చెప్పాలని, అది ఆకసి. ఇట్లా కాదు వీళ్ళకి ఆన్సర్ చెప్పాలంటే నేను ఇంకేదో చేయాలి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది నా ఫ్యామిలీ పిక్చర్ అండి. కానీ చేస్తూనే ఉన్నారు, ఏదో చెయ్యాలి కదా. కంప్లీట్ 2 అమ్మాయిలు 2 అల్లుళ్ళు. అప్పుడు ఒక మనవడు. బీనా కొడుక? బీనా కొడుకు. అమ్మాయి పేరు కూడా గుర్తుంది. అవును, పుస్తకం చెప్పాను 100 సార్లు చదివినప్పుడు బీనా బిందు తెలియకుండా ఎలా ఉంటారు. అవును, ఇవన్నీ కూడా అవార్డ్స్ చాలా ప్రోగ్రామ్స్ చేసి మనం కూడా ప్రతి సంవత్సరము జ్యోతిరెడ్డి ఫౌండేషన్ త్రూ అవార్డ్స్ ఇస్తాము. ఎవరికి ఇస్తామంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 10th క్లాస్ 10 స్కోర్తో పాస్ అయిన పిల్లలందరికీ కూడాను గత 8 సంవత్సరాల నుంచి 10,000 రూపాయలు ఇస్తాం వాళ్ళకు. తర్వాత ఇంటర్మీడియట్కి సరిపోయేటువంటి బ్యాక్ ప్యాక్, తర్వాత all-in-one బుక్స్. పేద పిల్లలు కదా, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పోయి చదువుకున్నారంటేనే పేద పిల్లలు. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే మనం పని చేస్తున్నాం లాస్ట్ 8 years నుంచి. అందులో భాగంగా ఇంకా కంప్లీట్గా అమ్మ నాన్న తెలియని పిల్లలందరినీ కూడా ఏరుకొని వచ్చి ప్రతి సంవత్సరం ఆగస్టు 29 నా పుట్టినరోజు ఆ పిల్లల కోసం డెడికేట్ చేశాను. నా పుట్టినరోజు అనను, అమ్మ నాన్న తెలియని అనాథ పిల్లలు. నేను ఒక అనాథ ఆశ్రమంలో పెరిగిన కదా. సో అమ్మ ఉన్న అనాథ అయిన జ్యోతిరెడ్డి గారు. అవును, అదొక వింత కథ. సో ఆ పిల్లల కోసమే ఇవాళ నేను ఆ రోజు వాళ్ళతో గడుపుతాను. సో అట్లా అమ్మ లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి రాకుండా ఐ బీ దేర్ విత్ దెమ్ అండ్ ఐ సెలబ్రేట్ దేర్ బర్త్డే. సో యూనో ఆ రోజు కొంచెం ఆటలు పాటలు ప్రైజెస్ వాళ్ళతో అట్లా గడపడం. అండ్ టాప్ ఆఫ్ దట్ బెస్ట్ టీచర్ అవార్డ్స్, గవర్నమెంట్ టీచర్స్లో బెస్ట్ టీచర్ అవార్డు ఎవ్రీ ఇయర్ ఇస్తాం మనం తప్పకుండా టీచర్స్ని ఎంకరేజ్ చేయడానికి. ఐ వాజ్ గవర్నమెంట్ టీచర్ రైట్. సో ఆ ఏరియాలో ఉన్నటువంటి బాధ సంతోషం అంతా తెలుసు కాబట్టి సో వాళ్ళతో ఒక రోజు పంచుకొని అవార్డ్స్ కూడా ఇస్తాం. ఇప్పుడు చెప్తానండి నేను జ్యోతిరెడ్డి గారి ఇంట్రడక్షన్. ఇప్పటిదాకా మీరు చెప్పలేదు, ఎవరు ఏంటి అనుకుంటున్నారు కదా. ఇదే జ్యోతిరెడ్డి గారు ఒక 40 సంవత్సరాల క్రితము హన్మకొండలోని బాలసదన్లో ఒక అనాథ పాపగా, అనాథ పిల్లగా జాయిన్ అయ్యి అక్కడ 10వ తరగతి పరీక్ష పాస్ అయ్యి బయటకు వచ్చారు. కానీ అప్పటికి ఆవిడ అనాథ కాదు. నిజానికి అనాథ అని చెప్పుకుంటే తప్పితే అక్కడ స్థలం దొరకదు కాబట్టి అనాథ అని చెప్పి వాళ్ళ నాన్ననే అక్కడ జాయిన్ చేసి వచ్చారు. ఇలాంటి సంఘటనలు, ఒళ్ళు గగుర్పొచ్చే సంఘటనలు ఆడ లైఫ్లో అడుగడుగున ఉన్నాయి. అవన్నీ మనం అడుగుతో పాటు అడుగులు అడిగేసుకుంటాం, మాట్లాడుకుంటూ తెలుసుకుందాం. అలాంటి జ్యోతిరెడ్డి గారు ఈరోజు మీరు ఇప్పుడే కదా విన్నారు, బర్త్డే రోజున ఎంతమందికి ఎన్ని సహాయం చేస్తున్నారు, జ్యోతి ఫౌండేషన్ అనే పేరుతోటి ఎంత సర్వీస్ అందిస్తున్నారు అనేది, ఇదంతా ఎందుకు, ఈ మార్పు అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఆడ జర్నీ చదివితే మీకు తెలుస్తుంది. నేను అది చెప్తాను ఇప్పుడు. ఇది ఎన్ని ఎపిసోడ్స్ అన్నా కానివ్వండి, ఈరోజు జ్యోతిరెడ్డి గారిని పూర్తిగా నిర్వచించే వరకు నేను ఇక్కడి నుంచి కదలే ప్రసక్తే లేదు. వండుకోవాలి, తినాలి, తిన్నది అరిగేదాకా నేను మాట్లాడి కానీ బయటకు వెళ్ళను. తప్పకుండా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ డెఫినెట్ గా మీతో మాట్లాడుతుంటే టైం తెలియదు. ఫస్ట్ అక్కడ కనెక్ట్ అయినాం బాగా. మన కనెక్షన్ కి అదే ఆ రోజు కలిసినప్పుడే మళ్ళీ కలుద్దాం అని మీరు అంటాం. నేను నల్గొండలో ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా మీరు టచ్ లోకి రావటం. మొన్న కూడా సోమేశ్వర టెంపుల్, ఛాయా సోమేశ్వర టెంపుల్ లో కలిసాం. శివుడు ఆజ్ఞ లేని చీమైనా కుట్టదు అంటానికి శివుడు ఆజ్ఞ అక్కడ వచ్చింది జ్యోతిరెడ్డి గారి ఇంట్లో. అయితే డెఫినెట్ గా మోటివేషన్ భాస్కర్ గారు. క్రెడిట్ టు హిమ్. ఎందుకంటే ఆ రోజు అడుగుతానే ఉన్నారు క్వశ్చన్స్, అడుగుతానే ఉన్నారు. ఆయనకి ఇష్టం, లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు నో ద థింగ్స్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్. చాలా క్యూరియాసిటీ ఎక్కువ భాస్కర్ గారికి. సో భాస్కర్ గారు ఎవరు అనుకున్నారు మా వారు. Oh my God. I definitely say that. Yeah. శైలజ గారి హస్బెండ్ చాలా అండర్స్టాండింగ్ ఉన్నటువంటి కపుల్. మీ తర్వాతనే ఎవరైనా రండి మన కిచెన్ లోకి, మన ఏమంటారు ఇంటి యొక్క హార్ట్ లోకి వెళ్దాం. రండి, వెల్కమ్ టు మై కిచెన్. స్మాల్ కిచెన్. ఇక్కడ ఈజీగా ఒక 20 మంది తినొచ్చు, 40 మంది పడుకొని దొరలొచ్చు. అంత పెద్ద హాల్ కిచెన్. ఇక్కడ అంతా నా గ్రాండ్ చిల్డ్రన్. ఈ పైన ఫోటో ఒకటి రెడ్ శారీ పెట్టండి, అది రీసెంట్. ఆ తర్వాత కొంచెం జరగండి సార్.
ఇది ఈ రెడ్ 91 అండి. రెడ్ శారీ పిక్చర్ 91. ఎప్పుడు నేను మైలారంలో నుంచి సిటీకి వచ్చినప్పుడు అది. ఆ తర్వాత స్టోరీ. అప్పటికి మీ గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చిందండి? 91 లో రాలేదు. 91 లో ఏం చేస్తున్నారు మీరు? నేను అప్పుడు అక్కడ ఊర్లో పొలంలో పనిచేసాను. పొలంలో పనిచేసేది. పొలంలో రైతు కూలీగా పనిచేసిన జ్యోతిరెడ్డి గారు ఇప్పుడు ఇంత పెద్ద విల్లాలో ఆల్మోస్ట్ మనం సిటీలో ద బిగ్గెస్ట్ దాంట్లో ఉన్నాం. ఆల్మోస్ట్ క్రీమ్ ఆఫ్ ది హౌసెస్ లో ఉన్నాం. ఒకటి జ్యోతిరెడ్డి గారికి మానసికంగా ఏం డిఫరెన్స్ వచ్చిందండి? ఏం రాలేదండి మానసికంగా. అప్పుడు అంటే పోరాటం చేయాలా, సాధించాలా, ఒక మంచి లైఫ్ పిల్లలకి ఇవ్వాలన్నటువంటి ఆరాటం ఉండే. ఇప్పుడు వచ్చేసి నా పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయ్యారు కదా, నాలాగా ఎంతమంది అప్పుడు ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళని ఎంతో అంతో ఆశ్రయంగా నిలబడి వాళ్ళని మార్పు తీసుకురావాలని. కొందరు డబ్బుతో మారుతారు, కొందరు మాటలతో మారుతారు, కొందరు చేతులతో మారుతారు, కొందరు చూసి నేర్చుకుంటారు. సో ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీరు ఆ నాలుగిటిని కలిపి మిక్సీలో తీసుకొచ్చారు. ఏమని డబ్బుతోని, మాటలతోని, చేతులతోని అండ్ చూసి కనిపించేటట్టు కూడా మీరు ఆ నాలుగు. ఎవరు చెప్పారండి మీకు ఇలా చేస్తే బాగుంటుంది? ఎప్పుడు కూడా నా అనుభవమే బుక్ అండి నాకు. అంటే హానెస్ట్గా ఇక్కడ మనం నిజమే మాట్లాడుకుంటే బాగుంటుంది. మా అమ్మ అన్ఎడ్యుకేటెడ్. నేను పోయి ఆమెను సలహా అడిగేంత ఫ్రీడమ్ లేదు. నాన్న అంటే భయం బాగా. నేను అమ్మతో వెళ్ళి కూర్చొని మాట్లాడి ఫైట్ చేసేంత అది లేదు నాకు. ఓకే, 16 ఏళ్ళకే పెళ్లి కావటం వల్ల, అంతకన్నా ముందు 5 సంవత్సరాలు హాస్టల్లో ఉండటం వల్ల చనువు తక్కువనే, కొంచెం కొట్లాట, అమ్మతో కొట్లాడేది కూడా తక్కువనే. సో పెళ్ళి అయిపోయింది 16 ఏళ్ళకి. ఇంట్లో మన అప్పటి కాలంలో ఎట్లుంటుందంటే పెళ్ళైన తర్వాత ఇంకా పెళ్ళైన పిల్లకి ఎందుకు చేసు, పెళ్లి కాని వాళ్ళు ఇంకా 4 ఉన్నారు కదా, వీళ్ళ కోసం చేయాలనేది. అంటే ఉండి లేని మధ్యతరగతి కుటుంబం కదా. సో నా బాధ్యత అయిపోయిందని వాళ్ళు వదిలేశారు. కానీ అప్పుడు నాకు స్టార్ట్ అయింది పెయిన్. 16 ఏళ్ళకు పెళ్లి కావటం, 17 ఏళ్ళకు కూతురు పుట్టడం, మరి 18 ఏళ్ళకు ఇంకో బిడ్డ పుట్టడం, ఇంట్లో ఇమ్మడలేని పరిస్థితి, పిల్లకి పాలు ఇవ్వలేని పరిస్థితి. అది ఎంత ఎలా ఉండే అంటే అక్కడ పడితే పాము కోపం వదిలిపెడితే ఇట్లా అన్నట్టు ఉండే. అంటే పెద్ద ఉమ్మడి కుటుంబం. మా బావగారు, నేను చెప్తాను జ్యోతిరెడ్డి గారు అండి. ఇప్పుడు ఇంత హెల్దీగా, ఇంత నవ్వుతూ కనిపించే జ్యోతిరెడ్డి గారు వెనక తవ్వి తీస్తే 1 సంవత్సరం పాటు ఒక పేద గ్రామానికి చెందిన వ్యక్తులందరికీ నీళ్ళు ఇవ్వచ్చు, అన్ని కన్నీళ్ళు కార్చారు. ఎగ్జాగరేషన్ కాదండి, నిజంగా. ఆవిడ కనీసం ఒంట్లో బలం అంటే పిల్లకి పాలు ఇవ్వలేక గేదె పాలు కొనుక్కోవడానికి ఇంట్లో మిగిలిపోయిన బీరు సీసాలు అమ్మి పిల్లల పైసలు తీసుకొచ్చి ఆవిడ పాపకు పాలు పట్టారు. ఎందుకంటే తల్లి పాలు ఇవ్వచ్చు కానీ తల్లికి బలం లేకుండా, పౌష్టికాహారం లేకుండా తల్లి పాలు ఎక్కడి నుంచి ఇస్తుందండి? రక్తం ఇవ్వాలా? కానీ ఆవిడ నిలబడ్డారు, నమ్మారు. చుట్టూ ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా, తట్టుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నా కానీ నుంచొని ఆ మూల పడేసిన బీర్ సీసాలను కూడా అమ్ముకొని లేదు. తర్వాత 2 రోజులు 3 రోజులే ఆ పాలు తాగిన తర్వాత 3వ రోజు మళ్ళీ క్వశ్చనింగ్ ఇంకొకళ్ళు. అలాంటి స్థితి నుంచి ఇక్కడికి వచ్చారంటే నిజంగా ఖాళీ బీరు సీసాలు నాకు కానీ మా హస్బెండ్ సమ్రెడ్డికి కానీ సంబంధించినవి కాదు కాబట్టి దానికి కూడా పోరాటం. బాగా చదివారు మీరు, అంత టైనీ విషయం ఎట్లా గుర్తు పెట్టుకున్నారు? గుర్తుందండి, కొన్ని గుండెల్ని టచ్ చేసినవి గుర్తుంటాయి. ఎన్నిసార్లు చదివినా కానీ మళ్ళీ గుండె చెమ్మగిలుతూనే ఉంటుంది. ఒక భయంకరమైన అనుభవం అది. అంటే ఆ పిల్లకు పాలు తాపించడం ఒకటే నాకు ఇంపార్టెంట్. ఒక పావులో పెడితే మరి 1 గ్లాస్ పాలు వస్తాయి. ఆ పావులు అద్దుగుట్లో 5 పైసలు 10 పైసలు 2 పైసలు ఏరుకొని ఇంకో 5 పైసలు తక్కువ 2 సీసాలు అక్కడ ఖాళీ తాగి పడేసి ఉంటాయి కదా. మా బావగారు ఊళ్ళో సర్పంచ్, ఆడ పట్టువారి అంటారు అప్పుడు. సో ఆడ ఉండేది. అయితే మా తోటికోడలికి కోపం వచ్చింది, ఈమె తీసుకెళ్తుందని చెప్పి ఆవిడ కోపం వచ్చి దాని మీద కూడా మీరన్న విషయం జరిగింది అప్పుడు పోరాటం. చిన్న చిన్న విషయాలకు కూడా అక్కడ చాలా పెద్ద విషయంలేండి. ఇప్పుడు పాపను హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కూడా 10 రూపాయల ఖర్చు. ఆ 10 రూపాయలు అంటే 10 రూపాయలు అంతే. ఇప్పుడు జనరల్ గా మాట వరుస కనుడు కాదు. అప్పుడు 10 రూపాయలు అయితేనే పోయి వస్తాం, హాస్పిటల్ ఖర్చు అంతా అయిపోతుంది, సరిపోతుంది. సరిపోతుంది. 21వ రోజు ఫంక్షన్ చేయడానికి మీరు మీ శాంతి దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకొచ్చుకున్నారు.
21వ రోజు రెండో పాప పుట్టినప్పుడు, బిందు పుట్టినప్పుడు జ్యోతి గారు ఏదో ఒకటి ఆర్భాటం హంగు లేకుండా ఇంటికి రానివ్వట్లేదు అత్తగారు కానీ మామగారు కానీ. ఆ సిచ్యువేషన్లో బాల్య స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఒక 50 రూపాయలు తీసుకొని వచ్చి ఆ రోజు ఆ పూటకి పబ్బం కట్టించారు. శాంతి అని హాస్టల్లో ఉన్నప్పుడు తను. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు 5 కోట్లు, 50 రూపాయలు అదే ఎక్కువే, నేను అనేది 50కి 5కి కొంచెం కలిపాను అంతే. 50 రూపాయల కోసం కష్టపడ్డ జ్యోతి గారు 5 కోట్ల ఇల్లు దాకా స్వంతంగా వచ్చారండి. ఎవరి మీద ఆధారపడకుండా ఆవిడంతటా ఆవిడ ఎదిగారు. అది ఎలా ఆ ప్రయాణం చూడాలంటే ముందు మనం అన్నం తినాలి. అయినా నేను ఓడిపోలేదు. యూర్ రైట్. కిచెన్ కూడా చాలా విశాలంగా ఉందండి. అంటే ఇదేమో మంచి బ్రేక్ఫాస్ట్ కౌంటర్, వండిని అన్ని పెట్టుకోవటానికి. అండ్ ఇదేమో కిచెన్ ఇన్బిల్ట్ అండి. ఇన్బిల్ట్ అది మంచిగా ఇన్బిల్ట్, లేకపోతే మనం అక్కడ చేసుకుంటే మా వాళ్ళకి కూడా కనిపించేది. అండ్ ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టినట్టున్నారు చికెన్ కి. చికెన్ కన్నా శైలాస్ కిచెన్, శైలజ వంట పని ఉంటే తప్పితే రాదు అని ఫిక్స్ అయ్యారా? అన్ని రెడీ చేశారు చక్కగా. చికెన్ మ్యారినేట్ చేశారా? ఏమేమి చేశారండి ఇందులో? అల్లం, వెల్లిపాయ, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, తర్వాత పెప్పర్, అదంతా మీరు ఎంత అవసరం అయితే అంత వేద్దాం అనేసి. మేబీ బాగా స్పైస్ తింటారా తక్కువ తింటారా తెలియదు కదా. ఓకే. సో అవసరం మనం యాడ్ చేద్దాం చేయలేదు. సో ఐ లవ్ టు హ్యావ్ గ్రీన్ చిల్లీ చికెన్. సో దట్స్ వాట్ అది డెఫినెట్ గా. ఇవాళ మీరు చేస్తున్నారా, నేను చేయనా? ఇద్దరం కలిసి చేద్దాము. మీ గైడెన్స్. గొడవలేని సమాధానం. ఇద్దరం కలిసి చేద్దాం. ఎలా ఉన్నా కానీ మన ఇద్దరం కలిసి చేసాం కదా అని అడ్జస్ట్ అయిపోతాం. అదే అంటే ఇప్పుడు నేను చేసే రోజు నేను తింటా కదా. అవును. సో మీరు చేస్తే టేస్ట్ చేస్తా. ఐ సపోర్ట్ యూ. అదే ఇష్టం. ఐ సపోర్ట్ యూ వైల్ డూయింగ్. ఓకే, డెఫినెట్లీ. ఏమంటారు, అచ్చ తెలుగు ఆడపిల్లల అందమైన ఆవకాయల. ఎందుకన్నానంటే అది అమెరికాలో ఎంత అందలం ఎక్కినా గానీ మన ఇంటికి వచ్చిన తర్వాత, మన కిచెన్ లోకి వచ్చినాక మనం మామూలు ఆడపిల్లలు అంతే కదా. వంట దగ్గర వచ్చినప్పుడు తల్లి అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎందులోనూ ఉండదంటాను నేను. ఎన్ని చేసి వచ్చింది కూడా మనం వంట దగ్గరికి వచ్చేప్పుడు మర్చిపోవచ్చు అంటాను. ఇక్కడ మిక్స్ చేసుకుందామా? పర్వాలేదండి. చేస్తారా? పొయ్యి మీద పెట్టేస్తాను. ఇవాళ ఒక వెరైటీ చికెన్ చేస్తాం మేము. గ్రేవీ లాంటి ఫ్రై లాంటి గ్రేవీ. నాకు ఎంత సంతోషంగా ఉందో. నేను ఒకప్పుడు కళల్లో చూసిన జ్యోతిరెడ్డి గారు ఇవాళ నా పక్కన, నా కిచెన్ లో, వారి కిచెన్ లో నేను వంట చేయడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్ అండి నాకు నిజంగా. అదృష్టం. ఎంత వేసాను ఏం వేసాను చెప్పట్లేను, ఆయిల్ వేసాను. ఎన్ని సాధించినా ఏం చేసినా చివరికి అందరం అన్నం, కడుపుకి అన్నమే కదండి తినాలి. అంతే కదా. పైగా ఆ అన్నం కూడా కడుపు నిండినంత తినగలం, పొట్ట పగిలింద తినలేము. కాబట్టి ఆ అన్నానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటాను నేను. ఇప్పుడు ఎవరైనా అండి అమెరికాలో ప్రెసిడెంట్ అయినా కూడా భోజనం టైం చేయాల్సిందే కదా. అవును. అమెరికాలో ఫుడ్కి నిజంగా తెలుగు వాళ్ళు ఇబ్బంది పడతారంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకప్పుడు ఇండియన్ రెస్టారెంట్స్ లేనప్పుడు ఆ బర్గర్లు అది అలవాటు కాక తినలేక, పిజ్జాలు అవి తినలేక చాలా కష్టపడేవాళ్ళు. నాకు దాల్చిన చెక్క అంటే చాలా ఇష్టము. ఇదిగోండి మీరు ఇస్తుంది. థ్యాంక్ యూ. అయితే ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నా కానీ మన ఇండియన్ టేస్ట్ ఏమి ఉండదు. అవును, అంటే అంత స్టోర్ ఫుడ్ కదండి. ఇప్పుడు చికెన్ ముందు రోజే కట్ చేస్తారు, ఫ్రీజర్ లో పెడతారు. అబ్బా పోయింది మొత్తం, సర్వనాశగా. అంతే కదా, అక్కడే పోయింది స్టార్టింగ్ లోనే. మీరు వేసారని ముందుగా నేను ముందు దాల్చిన చెక్క వేసాను. జనరల్గా ఎందుకో నేను అది వేస్తాను ఫస్ట్. ఓకే. సో ఇట్స్ ఏ టిప్. జ్యోతి గారి చిట్కా ఏంటంటే చికెన్ చేసేటప్పుడు ముందు దాల్చిన చెక్క వేయండి. తెలీదు ఎందుకో కానీ దాల్చిన చెక్క వేస్తా. జీరా. నన్ను చేయమన్నారు, సపోర్ట్ చేస్తా అన్న కదా. ఏది ఇదయ్యండి చూడండి అంత క్యూట్ గా నవ్వుతున్నారు. I don't know why. I'm so happy with you. అంటే జనరల్గా నవ్వుతాం కానీ మనకు నచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు అది వేరేలా ఉంటుంది కొంచెం కదా.
నిజం చెప్పరా జ్యోతి గారు, ఎవరికి చూడగానే నచ్చరండి, ఎవరికి చూడగానే కావాలనిపించదు. ద వే వి బిహేవ్, ద వే వి అండర్స్టాండ్ దెమ్, వాళ్ళని జడ్జ్ చేయకుండా నువ్వు ఇలాగా, నువ్వు ఇట్లాంటి బట్టలు వేసుకున్నావు, నువ్వు ఇట్లా తయారైనావు, నువ్వు ఇట్లా మాట్లాడినావు, నువ్వు ఇది నువ్వు అది అని ఏం లేకుండా ఒక ప్లెయిన్ హార్ట్ తో మనం కనుక అందరిని యాక్సెప్ట్ చేయగలిగితే నచ్చుతాం అప్పుడు ఆటోమేటిక్ గా. మీకు తెలుసా పెట్ యానిమల్స్ కి, పెంపుడు జంతువులు అంటే మనుషులకి ఎందుకంత మక్కువ? అవి మనల్ని జడ్జ్ చేయవు, మనలో కేవలం ప్రేమను మాత్రమే చూస్తాయి అవి. అందుకే పెంపుడు జంతువులకి ఇష్టం అండి. మేబీ నేను అందుకే మీకు నచ్చాను.